ఓం కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాద్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఉదయించే సూర్యుడితోటి నా మొదటి నేచర్ వాక్ స్టార్ట్ చేస్తున్నాను. ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎన్ఎఫ్సి నగర్ కాలనీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఒకసారి మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ చెక్ చేస్తే ఆల్వేస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 50 నుంచి 100 మధ్యలో ఉంటుంది. నమ్మకంలో ఓం నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయ తవతయా నో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని. తయా నస్తనువా సెంతమయా గిరిసెంతాభిచాకసీః. యామిషుం గిరిసెంత హస్తే బివర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసీః. పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయష్మగం సుమనా అసతు. అధ్యవో జదధివక్త ప్రథమో దైవ్యోభిషకు. అహీగశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః. ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. నమస్తే అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే. సో ఇలా నమ్మకం చదువుతూ ఉంటే నమ్మకంలో మధ్యలో మనకు ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః. ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః అనే 2 పదాలు వస్తాయి. సో ఇక్కడ ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః. సూర్యోదయం జరిగేటప్పుడు ఎవరైతే సూర్యోదయం కంటే ముందే లేస్తారో అటువంటి గోపాలులందరూ చాలా అదృష్టవంతులు అని చెప్తారు. ఎందుకంటే సూర్యోదయం జరగంగానే సూర్యుని యొక్క ఉషాకిరణాలు తిమిర సంహరణాలు అంటాం కదా, అంటే చీకటిని పోగొట్టడం కాదు, అజ్ఞానాన్ని కూడా పోగొడుతుంది ఉదయాన్నే సూర్యుని యొక్క కిరణాలు అనేవి. చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా. సో అందుకని ఉదయాన్నే లేచేటువంటి గోపాలందరూ చాలా అదృష్టవంతులు. వాళ్ళ దగ్గరికి మరణం అంత తొందరగా రాదు అని చెప్పని, వాళ్ళు దీర్ఘాయుష్తో ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఉతైనం విశ్వాభూతాని. విశ్వంలో ఎవరైతే ఏ ప్రాణి అయితే ఉదయాన్నే లేస్తుందో, విశ్వంలో ఉండేటువంటి ఏ ప్రాణి ముందుగా లేస్తుందో, ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. వాళ్ళకి చావు అంత తొందరగా రాదు, మరణం అనేది వాళ్ళకి అంత తొందరగా రాదు అని చెప్పని నమ్మకంలో చెప్పారు. కాబట్టి మనము వీలైనంత వరకు సూర్యోదయం కంటే ముందే లేచి మనకు నచ్చినటువంటి యాక్టివిటీ ఏదైనా సరే, ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఫోర్ హెడ్ నియో కార్టెక్స్లో ఒక పార్ట్ 1/3 ఆఫ్ ద పార్ట్ ఈస్ కాల్డ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అది ఈ టైమ్ ఆఫ్ అట్మాస్ఫియర్కి యాక్టివేట్ బాగా అవుతుందని చెప్పని సో మెనీ సైంటిస్ట్ ఆర్ ప్రూవ్డ్. సో అది ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఎన్ఎఫ్సి నగర్లో ఈ చెట్ల మధ్యలో ఈ వాకింగ్ అనేది చాలా బాగుంటుంది. రెండవది ఏక్యూఐ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 50 నుంచి 100 మధ్యలో ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 70 to 80 మధ్యలో ఉంటుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మనం ఎప్పుడైనా సరే మనం ఏదన్నా టూర్ ప్లాన్ చేసుకున్నా లేదా ఎక్కడికన్నా ప్లాన్ చేసుకున్నా ఎక్కడన్నా ఒక 1 or 2 days
మంచిగా నేచర్ని ఎక్స్ప్లోర్ కావాలి అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెస్ దాన్ 100, ఇఫ్ పాసిబుల్ లెస్ దాన్ 50, ఇఫ్ పాసిబుల్ లెస్ దాన్ 30 వీ హ్యావ్ టు సీ. బట్ అన్ఫార్చునేట్లీ దక్కన్ ప్లాట్యూలో ఓన్లీ కర్ణాటకలో మాత్రమే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనకు 50 బిలో అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొల్లూరు ఇట్లాంటి ప్లేసెస్లో, కొల్లూరు మూకాంబిక అమ్మవారి టెంపుల్ బెస్ట్ ప్లేస్, ఫ్యామిలీ అంతా వెళ్ళి విజిట్ చేయడానికి. ఒక కర్ణాటక వెస్ట్ ప్యాకేజ్ అనేది, కర్ణాటక వెస్ట్ గోవా నుంచి మొదలు పెట్టవచ్చు, లేదంటే గోకర్ణ, మురుదేశ్వరు, కొల్లూరు, ఉడిపి ఈ 4 ప్లేసెస్ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఆ 4 ప్లేసెస్. మరీ కోస్టల్లో కాకుండా సపోజ్ విజయపుర ఇట్లాంటి ప్లేసెస్లో అయితే లెస్ దాన్ 50 ఉంటుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో మనకు గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ అని మనం ప్రెస్ చేయగానే వీ కెన్ చెక్ ఇట్. మీరు యుఎస్ఏ కానీ లేదా యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎంత పెద్ద సిటీ అయినా సరే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 కంటే అబవ్ ఉండదండి. ఆల్ సిటీస్ ఇంక్లూడింగ్ న్యూయార్క్, లండన్ ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనకు 50 కంటే తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉండేటువంటి ప్లేసెస్ ఎతకాలి అంటే మనం చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో. ఒకసారి చెక్ చేయండి గూగుల్ మ్యాప్లో. నేను కూడా ఇక్కడ ఎక్కడెక్కడైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువ ఉన్నది అనేది కొన్ని ప్లేసెస్ చెప్తాను. వీలైతే టూర్ ప్లాన్ చేయండి మంచిగా. సో దానికోసం అని చెప్పిన ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.